వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజమండ్రిలో జరిగినటువంటి ప్రసాదాదిత్య మాల్ దగ్గర జరిగినటువంటి ఘటనలో మెడికో డాక్టర్ ప్రియాంక దుర్మరణం చెందిన మాట అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులో ఇంకొక సంచలనాత్మకమైనటువంటి విషయం వస్తుంది. ఏంటంటే ప్రపంచానికి మనకందరికీ తెలిసి అది 6వ తారీఖు అని అనుకుంటున్నాం, కానీ ఇది 3వ తేదీనే జరిగింది అని. 3వ తేదీనే జరిగితే మరి 6వ తేదీ దాకా ఎవరు దీన్ని బయటికి రాకుండా మేనేజ్ చేశారు? అలాగే మీడియా దీని వెనకాల కూడా ఏమన్నా ఉందా? మీడియాకి సైతం తెలియకుండా ఎవరు ఈ పైరవీలు చేశారు అన్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం ఇప్పుడు బయటపడుతోంది. సో దీని మీద ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు ఇవి ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా ఖండించడం అయింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమీడియట్గా కఠినటువంటి చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టండి, ఎవరు దీన్ని మేనేజ్ చేశారు అని చెప్పని అంటున్నారు. మరి ఎవరు మేనేజ్ చేశారు, ఎందుకు మేనేజ్ చేశారు తెలియనటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా దీని మీద చాలా బలంగానే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక వైసీపీ అందిన అవకాశాన్ని కింద దీని మీద బంబాడింగ్ చేస్తుంది, ఇలాగే మేనేజ్ చేస్తారా ఇదా అని చెప్పని. సరే, రాజకీయంగా వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా మానవత్వంతో మనం చూసినప్పుడు డెఫినెట్గా ఎవరు దీని వెనకాల ఉన్నారు అన్నటువంటిదే ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవన్నీ కానీ చాలా క్లియర్గా బయటకు వచ్చాయి. అలాగే ఇంటెన్షనల్ కానీ, అంటే ఆ లోపల కోపం, ఉద్రిక్తత, మద్యం మత్తు వీటన్నిటితో పాటుగా అక్కడ జరిగినటువంటి గొడవను అడ్డం పెట్టుకొని ఇంటెన్షనల్గానే వాళ్ళని అక్కడ ఢీకొట్టడానికి ప్రయత్నించి ఇదంతా చేయడం, వాళ్ళ ముందు వెళ్తున్నటువంటి వాహనం వీళ్ళు వెనకాల నెక్సన్ కార్లో రావడం, అక్కడికి గుద్దుతున్నారు ఏమిటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం, ఇదంతా కూడా దాంట్లో అనేది చాలా స్పష్టంగా ఉంది. సో ఇక్కడ ఘటన జరిగినటువంటి రోజు కాకుండా 3 రోజుల పాటు అసలు ఈ విషయమే రాకుండా మేనేజ్ చేశారు అన్నటువంటి వార్త చాలా సంచలనాత్మకం అవుతుంది. మరి ఈ 3 రోజులు మేనేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరిని కూడా చూస్తే సురవరపు దుష్యంత్ అని పెట్టారు. దస్వంత్ అనేటువంటి వ్యక్తి అతను, అలాగే ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్. ఈ దస్వంత్ అనేటువంటి వ్యక్తి ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం దీనికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చాడు. అండ్ ఇద్దరు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులే. అండ్ ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ప్రముఖ పాస్టర్ గారు అబ్బాయి అక్కడ, జాన్ ఎడ్వర్డ్స్, జాన్ బాబు ఏదో చెప్తున్నారు పేరు అయింది ఆయనకి సంబంధించి. సో వీళ్ళని 6, 7వ తేదీన రిమాండ్కి తరలించారు అరెస్ట్ చేసి. సో మరణంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రియాంక హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. ప్రాథమికంగానే ఈ కేసుని రోడ్డు ప్రమాదంగా నమోదు చేయడం, నిందితుల్ని రక్షించేందుకు ప్రయత్నం జరిగింది అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి సంబంధించి ఈ 3 రోజుల పాటు కేసును నీరు గార్చేందుకు, లేదు మేనేజ్ చేసేందుకు, అంటే మనకి ఇక్కడ జరిగినటువంటి సంఘటన 3వ తారీఖు జరిగిందా, లేదు 3వ తారీఖున జరిగింది, బట్ 6, 7 తేదీని వీళ్ళని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, రిమాండ్కి పంపడానికి కారణం ఏంటి? పైపెచ్చు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే అక్కడే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా గతంలో చెప్పడం జరిగింది, ఏదో సోషల్ మీడియాలో అనుకుంటున్నట్టు పోలీసులు ఏం చేయలేదు ఇది అన్నటువంటి పాయింట్ కాకుండా 3 గంటల లోపే అక్కడ ఎఫ్ఐఆర్ అనేది కేసు నమోదు చేశారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అన్నటువంటి మాట వచ్చింది. బట్ వాస్తవంగా సీసీటీవీ ఫుటేజ్ వీటిని చూస్తే 6, 7 తేదీల్లో వాళ్ళని చేశారు. మరి ఈ 3 రోజులు ఏం మేనేజ్ చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు అన్నటువంటి దాని మీదే ఇప్పుడు కాస్త ఆగ్రహం వ్యక్తం అవుతుంది ప్రజల నుంచి కూడా. దాంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. వెంటనే దీనికి సంబంధించి ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఎవరెవరు మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, ఎవరు దీన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు, ఏ అధికారులు వాళ్ళకి సహకరించారు, అంటే జస్ట్ లైక్ దట్ మన శ్రీకాకుళంలో జరిగినటువంటి గొర్రెల కాపరి దానయ్య, సేమ్ ఆ కేసులో కూడా ఏదైతే జరిగిందో పోలీసులు ఆ వ్యవహారాన్ని ఎలాగైతే నీరుగార్చాలని చూశారో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి జరిగింది. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిందే, వెంటనే విచారణ చేసి ఇమీడియట్ రిపోర్ట్ అనేది ఇవ్వండి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఎవరు ఇప్పుడు అక్కడ చేసినటువంటిది? పోలీసుల వెనకాల ఉన్నది ఏ పార్టీ? తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా, వైఎస్ఆర్సీపీనా, ఎవరు? ఎందుకంటే సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి రాజకీయం దగ్గర వీళ్ళు కులాలను వాడతారు, మతాలను వాడతారు, అన్నీ మాట్లాడతారు రాజకీయ నాయకులు, ప్రభుత్వం వర్సెస్ విపక్షాలు అన్నట్టుగా అన్నీ వస్తాయి అందులో. కానీ ఇక్కడ డబ్బుంది, పలుకుబడి ఉంది సమాజంలో. ఎందుకంటే ఆయన ఏం చిన్న చితక పాస్టర్ కాదు, పెద్దగా రాజమండ్రిలో పెద్ద పాస్టర్ గారు ఆయన. మరి వాళ్ళ అబ్బాయి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి, ఇద్దరు కూడా డబ్బులకి కొదవైతే లేదు అన్నటువంటిది స్పష్టం, రైట్? వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా మొత్తం ఆపరేషన్ అంతా కూడా చాలా దర్యాప్తు అంతా కూడా చాలా క్లియర్గానే చేస్తూ వస్తున్నారు. అందులోనే ఈ లూప్ హోల్స్, ఈ 3 రోజులు ఎందుకు పట్టింది అన్నటువంటి పాయింట్ దగ్గర ఆగింది. సో ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గానే ఉన్నారు. దాంతో ఎలాగైనా తప్పించేయొచ్చులే అనేటువంటి ఒక ఆలోచన.
ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు. ఇంకా మాట్లాడితే చాలామంది అంటున్నారు ఎన్కౌంటర్ చేసి పడదొబ్బండి ఇద్దరిని అని చెప్పని. తీసుకెళ్ళి పందుల్ని మేపినట్టు మేపడంగా జైల్లో పెట్టి ఎన్కౌంటర్ చేసి దొబ్బండి అంటున్నారు. నిజంగా వాళ్ళకి బ్రతికే హక్కు లేదు. వాళ్ళకి ఖచ్చితంగా బ్రతికే హక్కు అనేది లేదు. నో డౌట్ ఇన్ దట్. వాళ్ళ తల్లిదండ్రులు రేపు పొద్దున్న మనం తిట్టుకున్నా ఏం చేసినా ఇదిగో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పినా సరే వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుస్తుంది. ఆ నొప్పి అనేది వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు జరిగింది కాబట్టి ప్రియాంక అలా అయిపోయింది కాబట్టి మా వాళ్ళని కూడా చంపేసేయాలా? అసలు ఆ అమ్మాయికి అలా చేయాల్సినటువంటి హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇది ఆ తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి ముందు. డబ్బులు సంపాదించడం, కార్లు కొనివ్వడం, విచ్చలవిడిగా తిరగమని చెప్పి పంపించడం, ఇది కాదు పెంపకం అంటే. విలువలు ఉండాలి. అవి లేనప్పుడు వాళ్ళు బతికితే ఎంత, బతకపోతే ఎంత, అంతే కదండి. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. కనీసం అక్కడే ఆగి అర్రే పొరపాటు జరిగింది, యాక్సిడెంట్ అయిందిరా, మనం వీళ్ళ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం ముందని వెళ్ళుంటే కనీసం అప్పుడు అనేవాళ్ళం అమ్మ వీళ్ళు కాస్త విలువలతోటే పెంచారు, అందుకే అక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా వెంటనే వాళ్ళు భయపడకుండా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పాపం తీసుకెళ్లారు ఆ అమ్మాయిని అనుకోవడానికి ఉండేది. కారు తల మీద ఎక్కించి చంపేశారు. వెనక నుంచి కావాలని గుద్ది 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 చంపేశారు. మరి వాళ్ళకి బతికే అవకాశం ఇవ్వాలా? సో వాళ్ళకే కాదు, వాళ్ళని తప్పించాలని చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా డెఫినెట్గా కఠినమైనటువంటి శిక్ష పడి తీరాల్సిందే. సో ప్రభుత్వం మరి ఎంత తొందరగా ఇదంతా బయటికి తీసుకొస్తుంది అనేది హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.